అండి ఇది ఫిష్ ఎలా కడగాలో చెప్తానండి. ఇది లెమను, ఇది దొడ్డుప్పు, సాల్ట్, పసుపు, ఇది వాటర్లో వేయాలండి. ఇది వేయాలి, ఇది ఫిష్లో వేయాలండి. ఇలా వేసి నీట్గా కడుక్కోవాలండి. స్మెల్ అంతా పోతుంది, బాగుంటాయి చాలా. ఏదో లెమన్ పిండాలండి దీంట్లో. ఇలా రాయొచ్చు, ఇలా పిండి. లేకపోతే మనం కర్రీకి పిండుకుంటాం కదండి, అవి అయినా ఇలా స్మెల్ వెళ్ళిపోతుంది. ఇలా ఫిష్ ఇలా కడుక్కోవాలి. పసుపు అదేసి కాసేపు నానబెట్టాలండి. నానబెట్టేస్తే స్మెల్ పోతుంది, బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఇదండి, ఇది లెమన్ మనం రసం తీసేసి వీటితోనైనా ఇలా నీట్గా చేసి కడగొచ్చండి. ఇలా దీనికి ఇలా చేయబట్టుకుని ఫోన్ పట్టుకుందండి చేతితో ఉంటాం. కడగానండి. ఇది స్మెల్ అండి, స్మెల్ పీల్చుకుంటే నాన్ వెజ్లా వాసన రాదండి. మన పసుపులా లెమన్లా వస్తాయి స్మెల్. ఇలా కడిగేస్తే కాసేపు 15 నిమిషాలు నానబెట్టి రెండో చేతులతో రుద్దేయాలండి. చూడంత బాగా వచ్చింది. ఏది రొయ్యలైనా ఫిష్ అయినా ఏ ఫిష్ అయినా వేసి కడిగేస్తే స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి బాగా అయింది కదా. ఇలా పట్టాలంటే ఇలా రావాలి. నేను ఫోన్ పట్టుకున్నాను ఒక చేతో, రెండు చేతులు ఇలా పట్టుకొని ఇలా అంతా రుద్దేస్తే అది కౌసు వాసన అంతా వెళ్ళిపోయి స్మెల్, ఇది పసుపు లెమన్ వాసన ఇలా వస్తుంది. ఏమైనా నీట్గా కలుపుకోవాలి కదా, మనకు తినడానికి కదండి. అది మన కర్రీ చేసుకుంటే ఆ కంపోస్ట్ తినాలనిపించదు తప్ప. ఇది చూడండి, నేను స్మెల్ చూస్తున్నా, అసలు వాసన రావట్లేదు. బాగుందండి, ఒకసారి చేసుకుని చూడండి. నేను చెప్పినట్టు కాదండి, మీరు ట్రై చేస్తే మీకు నచ్చితే తీసుకుని, లేకపోతే లేదండి. అంతే, మా ఇష్టం. చూడు ఎంత బాగా వచ్చిందో.